మురళి ఇంతవరకు ఇంటికి మంచి చేశాడత్తయ్య గారు. తనిక్కడికొచ్చినా తనకేం కాదు. ఇంటి బాధ్యతల మీద వేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మా మురళి వంశీబాబును కలిశాడమ్మా. వాడు డబ్బులు సంపాదించకపోయినా వంశీబాబు స్థానంలో ఉండి అందరికీ న్యాయమే చేశాడని నాకనిపిస్తోంది. అవునమ్మా, అన్నయ్య వంశీస స్థానంలో ఉండి వంశీసరికి మంచి పేరే తెచ్చిపెట్టాడు. అందరి ముందు వంశీస అన్నయ్యని అభినందిస్తే గాని తన గొప్పతనం తెలీదు. వసుంధర పెళ్లి ముహూర్తం దాకా మొండిగా ప్రవర్తించిన నాకిచ్చిన మాట ప్రకారం మండపం నుంచి వెళ్లిపోయి మంచి పనే చేసింది. నేననుకున్నట్టుగానే వంశీకి నక్షత్రకు పెళ్లి జరిగింది. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారు. ఆనంద్, అలేఖ్య, మీరేంటి ఇంకా సుచిత్ర పక్కనే ఉన్నారు? వెళ్ళి మనింటికొచ్చిన నూతన వధూవరుల్ని తీసుకురండి. వాళ్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం. ఏమిటి ఆనంద్, మీకింకా అర్థం కాలేదా? నా చేతిలో ఉన్న టికెట్స్ ఏంటో తెలుసా? వంశీ నక్షత్రల హనీమూన్ టికెట్స్. ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదా ఆనంద్? ముందు నా పెద్ద మనవడు పెద్ద మనవరాలే ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి. వెళ్ళండి, వెళ్ళి నక్షత్రని వంశీని తీసుకురండి. వాళ్ళకి టికెట్స్ ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్దాం. సుచిత్ర, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ముందు నన్ను నా కూతుర్ని చంపేయండమ్మా. ఆ షాక్లోనైనా వీళ్ళందరూ ఉలిక్కి పడతారేమో. ఐరేంద్రి, ఇలా ప్రతి మాటకి నా నోర్ని కట్టేసి ఇంత ఘోరానికి ఒడిగట్టావమ్మా. ఐరేంద్రి, ఇక్కడ వసుంధర లేకపోయినా ఇంకా ఎవరిని నిందించాలనుకున్నావు? నా కూతురి జీవితం బుగ్గిపాలైనందుకు నాకు కడుపు మంటగా ఉందమ్మా. అయినా మిమ్మల్ని నిలదీసినా ఇక్కడ లేని వసుంధని నిందించి ఏం లాభం? ఐరేంద్రి, మచ్చలేని నా పెద్ద మనవడు వంశీతో నీ కూతురు పెళ్లి జరిపించాను. నేను కాదు అని అడ్డు చెప్పుంటే నీ కూతురు జీవితం ఏమైపోయేదో ఒక్కసారి ఆలోచించు. రావే, రండి, రండి, రండి. ఇదిగో, ఈవిడ పేరు లక్ష్మి, ఆ మురళి అమ్మ. ఇదిగో, దాని పేరు మధుర, మురళికి చెల్లి. ఆ ఆవేశంలో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు మురళి అంటే ఎవరో తెలుసా? ఇన్నాళ్ళు వంశీ స్థానంలో ఉన్న అనామకుడు. నువ్వు నీ మనవడు అనుకున్న దుర్మార్గుడు. నా కూతురి మెళ్ళో తాళి కట్టడానికి యోగ్యత లేనివాడు. వాడు వంశీ కాదమ్మా, మురళి అని చెప్తే నమ్మారా? అసలు నా మాట విన్నారా? ఈ విషయం నీకు ముందే తెలిసినా నువ్వే కదమ్మా ఇదంతా నడిపించింది. వంశీబావని వసుంధరిని వేరు చేయాలనుకున్నావు. నువ్వు నోర్మి బేబీ. ఆ మురళిగడి కుట్ర నీకు తెలీదు. నువ్వింకా ఆ నల్లమందు మత్తులోనే ఉన్నావు. వదినా, మా అమ్మ నేను చెప్పినా కూడా నమ్మేలా లేదు. నీ నోటితో నువ్వే చెప్పు. ఏం చెప్పంటావు ఐరేంద్రి? ఇంటి నుంచి వెళ్ళిపోయి రోడ్డు ప్రమాదంలో కనుమరుగైపోయిన నా కొడుకు మళ్లీ రూపం మార్చుకుని నా ముందుకొస్తే మురిసిపోయాను. అమ్మ పిలుపుకు శాశ్వతంగా దూరం అయ్యానని బాధపడాలో, జరిగిన తప్పుకి ఒకరినొకరు నిందించుకుంటుంటే ఈ స్థితిని చూసి కృంగిపోవాలో తెలియట్లేదు ఐరేంద్రి. మా మమ్మీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకునే వరకు మనం తనలో మార్పు కోరుకోవడం అత్యాశ అత్తయ్య. సరే, మీకిలా చెప్తే అర్థం కాదు. చూడమ్మా, చూడు,
తీక్షణంగా చూడు. చూడండి అమ్మా, చూడు చూడు. నీ మనవరాలి మెళ్ళో తాళి కట్టినవాడు ఆ ఫోటోలో ఉన్నవాడే. నీ ఎదురుగా ఉన్నవాళ్ళు ఈ ఫోటోలో ఉన్నవాళ్లే. ఇప్పటికైనా నమ్ముతావా ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉన్నవాడు ఆ మురళిగాడే అని? ఇంట్లో ఉన్నదొక దుర్మార్గుడే అయితే ఇన్నాళ్ళున్నా ఎవరికి ఏ హాని తలపెట్టలేదు కదా అత్తయ్య. వాడు నాకు తల కొరవే పెట్టాడు ఆనంద్. ఈ ఇంటికి నా ఇంటికి అన్నింటికి వారసుడు కావాల్సింది నా మేనల్లుడు వంశీనే. మీ అందరి సపోర్ట్ వల్లే వాడు ఈ పాపానికి ఒడిగట్టాడు. అమ్మా, నా మురళి మంచోడు. తను ఈ ఆస్తి అంతస్తుల మీద మోసపడి స్వార్థంతో నా మెళ్ళో తాళి కట్టలేదు. మేము ప్రేమించుకున్నాం. ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంటి పరువు పోకూడదన్న ఉద్దేశంతోనే నా మెళ్ళో తాళి కట్టాడు. అవునే, వాడు నీ మెళ్ళో తాళి కట్టి కళ్యాణ మండపం నుంచి ఉడాయించేసి వంశీ నీ ఇంటికి మళ్ళీ తిరిగి రాకూడదని, వంశీ ఎక్కడున్నా తెలుసుకుని తనని చంపేయడానికి వెళ్ళాడు. తప్పమ్మా, అలా అనకండి. నా బిడ్డ అమాయకుడు. మురళి వంశీబాబుని దేవుళ్లా భావిస్తాడు. వంశీబాబుని క్షేమంగా తీసుకురావడానికే వెళ్ళాడు. అమ్మా, నువ్విలాగే సైలెంట్గా ఉంటే వీళ్ళ అబ్బాయి గురించి, అతను చేసిన మంచి పనులు, వీళ్ల దృష్టిలో మంచి పనులంటూ వాడు దారిలో వెళ్తున్నప్పుడు కాలికి తగిలిన వాటర్ బాటిల్ని పక్కకి తన్నేసినా ఆ సన్నివేశాన్ని కూడా చాలా మంచిగా మార్చి మనకి చెప్తారు. నువ్వు రియాక్ట్ అయ్యి ముందు వాళ్ళందరి నోళ్ళు మూయించమ్మా. మురళి గురించి నువ్వెంత తప్పుగా మాట్లాడినా ఇక్కడ ఎవరు గొంతెత్తరమ్మా. ఎందుకు మాట్లాడరే? ఎందుకంటే మురళి ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు కాబట్టి. మరి ఈ ఇంట్లో మనిషి అయితే ఎందుకు పారిపోయినట్టో? నేనెక్కడికి పారిపోలేదు అత్తయ్య. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా మనవడి స్థానంలో ఈ ఇంటికొచ్చావు? మొదటి నుంచి మా పక్కనే ఉంటూ మమ్మల్ని ఎందుకు అనుసరిస్తూ వచ్చావు? చెప్పు, అసలేమిటిదంతా? మీకు మొత్తం చెప్తాను బామ్మగారు. ఏయ్, బామ్మగారెవరు? అమ్మగారు అని పిలు. అలాగే అత్తయ్య. నువ్వాగా ఈరేంద్రి. బాబు, నువ్వెవరివో తెలీదు. నువ్వు వచ్చిన క్షణం నుంచి నువ్వు నన్ను అమ్మా అమ్మా అని పిలుస్తున్నావు. నువ్వు అలా పిలుస్తున్న ప్రతిసారి నా వంశీయే నా పక్కనున్నట్టు అనిపించింది. మమ్మల్ని ఎందుకింత మాయ చేశావు మురళి? మీకు అలా అనిపించటంలో సందేహం లేదమ్మా. ఎందుకంటే నా గుండెలో వంశీ సారే ఉన్నారు. ఆయన అప్పగించిన బాధ్యతని నేను నెరవేరుస్తూ వచ్చాను. ఏంటా బాధ్యత? అసలు నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలీదురా. వంశీకి నక్షత్రకి ముందే పెళ్లి నిశ్చయమైంది. నక్షత్రని అమాయకురాల్ని చేసి పెళ్లి చేసుకున్నావు అంటే వంశీని మోసం చేసినట్టే కదా? లేదత్తయ్య, నేనెవరిని మోసం చేయలేదు. నన్ను ప్రేమించింది నక్షత్ర. మేమిద్దరం వంశీ సార్ని, వసుంధర గారిని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాం. మాకింత ద్రోహం చేశాక కూడా సంజయ్షి చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? మా మధ్య నుంచే వంశీని దూరం చేసుకోవడం మాకిష్టం ఉండదు. అలాంటిది తన్ని మా నుంచి ఎలా దూరం చేశావు నువ్వు? చెప్తానమ్మగారు. వంశీ సార్ మీ అందరి గురించి నాతో చెప్పారు. మీ అందరికీ ప్రధానం వంశీ సారే అని, ఆయన క్షేమమే మీరని, అలాగే వంశీ సార్ గురించి తన ఇంట్లో వాళ్ళెవరూ బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతో వంశీ సార్ తనకు తగిలిన గాయాల్ని తట్టుకోలేక తన మనుషుల్ని చూసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆయన ఉన్నారని మీకు తెలిస్తే
మీరేమవుతారో ముందే ఊహించి ఈ విషయం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదని నన్ను ఆయన స్థానంలో ఇక్కడికి రావాలని నా దగ్గర మాట తీసుకున్నారమ్మా. ఆ అధికారంతోనేనా నా కూతురి మెళ్ళో నువ్వు తాళి కట్టింది? కోమాలో ఉన్న వంశీ ఇంకా తిరిగొస్తాడన్న ధైర్యంతోనేనా మళ్ళీ ఇంటికి తిరిగొచ్చింది? ఒక్క పూట భోజనం దొరక్కపోతే ఇంకొక పూట కూడా నాకు నేనే సముదాయించుకొని సర్దుకుపోయే దినచర్య మేడం నాది. నాలాంటి అభాగ్యులకి ఎంతో మందికి జీవితాన్నిచ్చి ఎన్నో జీవితాలే నిలబెట్టింది మీ సంస్థ. అలాంటి వంశీ సార్ కోమాలో ఉన్నాడని తెలిస్తే, ఆయన ఇంటికి రాలేడు అని తెలిస్తే మీరు ఆ బాధను తట్టుకోలేరని, అలా జరగకూడదని నేను ఆగిపోయాను. వాస్తవాన్ని మర్చిపోయి దాచేశాను. అన్నయ్యని అందరూ కాకర్ల వంశీగానే చూస్తారమ్మా. కానీ ఇతను అన్నయ్య మనసుని లోతుగా చూశాడు. తన వైపు చూసి మాట్లాడడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. సాటి మనిషి ఆలోచన నిజం చెయ్యాలని మురళి గారికి మాత్రమే ఉంది. ఆయన దృక్పథమే మనల్ని బాధ నుంచి వేరు చేస్తుంది. మీరింక మారరు. ఇంతదాకా వచ్చాక కూడా ఇంకా మా వంశీని మా ముందుకెందుకు తీసుకురావట్లేదు? వచ్చేస్తారమ్మా. వసుంధర గారితోనే రావాలి. వచ్చేస్తారు కూడా. వెరీ గుడ్ మురళి. బా వచ్చాక నీ గొప్పతనం తెలుస్తుంది. ఇన్నేళ్ల నా అనుభవంలో నన్ను మోసం చేయగలిగింది నువ్వే నక్షత్ర. అంతా తెలిసి నా నోట మాట పడిపోయేలా చేసావు కదే. బా ఇంకా ఈ వెధవలు వసుంధని చంపావన్న వార్త నా చెవిన పడేయలేదు. అసలు ఎక్కడ చచ్చారో ఏంటో. ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడన్న విషయం నా ఒక్కదానికే తెలుసు. ఆ వసుంధర చావుగానే ఏం ఎరగనట్టు వీళ్ళందర్నీ అక్కడికి తీసుకెళ్లి వంశీని చూపించి నక్షత్రకి వంశీకి మళ్ళీ పునర్వివాహం జరిపిస్తే సరిపోతుంది. బా అసలు ఇప్పుడు ఎలా ఈ వెధవల్ని కనుక్కోవడం? అరే వంశీ వచ్చేశాడు. రే రౌడీలు, అభినవ కవలలుగా నేను అనుకున్న పని ఎంత సులభంగా చేసేశారా. మిమ్మల్ని తర్వాతైనా సన్మానించొచ్చు. ముందు నా మేనల్లుడు వస్తున్నాడని అందరికీ చెప్పాలి. వసుంధరా దివు. పదవసు. అమ్మా, వదినా, ఆనంద్, అలేఖ్య. అమ్మా, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. బయట వంశీ వస్తున్నాడు. పద. నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే గెంటేస్తాను.
అన్నయ్య బావా నాన్న వంశీ, వచ్చావా నాన్న? నేను తిరిగి వచ్చేసానమ్మా. ఇప్పుడు నీ ఎదురుగానే ఉన్నాను. ఎన్ని రోజులు మీ స్థానంలో ఉన్న మురళి గారి మాటలు నిజం చేశారన్నయ్య. మీ రాకతో అందరికీ ప్రాణం లేచొచ్చింది. మా అందరికీ పెద్ద పరీక్ష పెట్టి చివరికి మీరే గెలిచారు బావా. అవును, వంశీ సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అందరికీ మాట ఇచ్చినట్టుగానే వసుంధరక్కని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చారు. నేను చెప్పాను కదా అలక్య, వీళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరని. వంశీ వసుంధరని పెళ్లి చేసుకుని తన మాట నిలబెట్టుకున్నాడు. అప్పు, మీరొచ్చాక నా గుండె భారం దిగిపోయిందండి. కానీ ఇంకా కానీ ఏంటమ్మమ్మా? బావా వసుంధర లోపలికి రండి. వద్దు సుచిత్ర, వసుంధరని చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. సమాజంలో చెడ్డ పేరున్న వసుంధరని నా మనవడి పక్కన చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు. వద్దని చెప్పేసే సుచిత్ర. దయచేసి గతాన్ని మర్చిపోండి అత్తయ్య. వంశీ మళ్ళీ మనలోకి తిరిగొచ్చాడంటే దానికి కారణం వసుంధరే. వసుంధర ఎప్పుడూ ఎప్పటికీ వంశీ పక్కనే ఉండాలి. అవును పెద్దమ్మ గారు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి సంకల్పం అదే. వాళ్ళని రానివ్వండి. వసుంధర, వంశీ, మీ ఇద్దరు అడుగు పెట్టాల్సింది ఇలా కదమ్మా. అలేఖ్య, నక్షత్ర, మన ఇంటికి నవదంపతులు వచ్చారు. సాంప్రదాయం ప్రకారం లోపలికి ఆహ్వానిద్దాం. నాన్న వంశీ, అలా పక్కనే నుంచో. లోపలికి రండమ్మా. మిమ్మల్ని వసుంధర గారిని ఇలా చూస్తుంటే దేవుళ్ళే మీకు పెళ్లి చేసి పంపించినట్టుందన్నయ్య. నిజమే ఆనంద్, దేవతలే మన ఇంటికొచ్చారు. వాళ్ళకి స్వాగతం పలకటం మన అదృష్టం. మన కళ్ళ ముందు వంశీ సార్ వసుంధర అక్క కళ్యాణం జరగకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకున్న సమయమే శుభగడియలుగా మారిపోయి ఉంటాయి ఆనంద్ గారు. మీరు మురళికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు బాబు. వసుంధరని పెళ్లి చేసుకునే ఇంటి గడప తొక్కారు. ఇక లోపలికొచ్చేయండి బాబు. నువ్వు కూడా ఏంటమ్మా, వాళ్ళొచ్చారన్న ఆనందంలో ఆడించాల్సిన ఘట్టాలన్నీ తప్పించేస్తున్నావు. నక్షత్రాదినా, నీకు అర్థమైందనుకుంటా. నిజమే మధురా, ఈ పెద్దవాళ్లు జరిపించాల్సిన ఘట్టాన్ని దాటించేయాలని చూస్తున్నారు. బావా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీరు ఆత్రంగా లోపలికొచ్చేయకండి.
బావా నువ్వు వసుంధర పేరు చెప్పి లోపలికి అడుగు పెట్టాలి. అన్నయ్య ఇది ఇండైరెక్ట్గా మన మగవాళ్ళకే సవాల్ అన్నయ్య. చెప్పన్నయ్య. వసుంధర నా జీవితంలో తొలి మార్పు తీసుకొచ్చిన మనిషి. వసుంధర నా జీవితంలోకి సంతోషాన్ని తీసుకొచ్చిన మనిషి. వసుంధర నాకున్న దురలవాట్లన్నింటినీ దూరం చేసిన మనిషి. చివరిగా తను నన్ను ప్రేమించే మనిషి. థ్యాంక్ యూ వసుంధర. వంశీ బావ నిస్సంకోచంగా తన మనసులో ఉన్నది చెప్పేశాడు. వసుంధర నువ్వంతకంటే బాగా చెప్పాలి. చెప్పక్క, నువ్విప్పుడు సిగ్గుపడి మాట్లాడకపోతే ఇంతసేపు వంశీ సార్ చెప్పిందంతా అబద్ధమేమో అనుకుంటారు. చెప్పక్క. ఎవరు అలా అనుకోకండి. నాకు వంశీ సార్ మాత్రమే తెలుసు. నన్నెప్పటికీ వంశీ సార్ ప్రేమిస్తారని తెలుసు. వాళ్ళ ప్రేమ గురించి అడిగే హక్కు మనకు లేదని వసుంధర గారు తేల్చి చెప్పేశారు. ఇంక అడగడానికి ఏం లేదు. రండమ్మా. పదక్క.